బైబిల్ పట్టుకుంటే జైలుకి పంపించే రోజుల్లో కొన్ని లక్షల బైబిళ్లు అనేక దేశాల్లో పంచిపెట్టాడు బ్రదర్ ఆండ్రూ. బ్రదర్ ఆండ్రూ 1928లో నెదర్లాండ్స్లో జన్మించాడు. ఆయన ఆర్మీలో పనిచేసేవాడు. ఇండోనేషియా యుద్ధ సమయంలో గాయపడి హాస్పిటల్లో చేరాడు. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు బైబిల్ చదవడం ప్రారంభించాడు. బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. ఆయన తనను మిషనరీ పని కొరకై పిలుస్తున్నాడని గ్రహించి స్కాట్లాండ్లో బైబిల్ ట్రైనింగ్ చేశాడు. తాను ప్రతిరోజు ఇలా ప్రార్థించేవాడు, ప్రభువా, నీ పని కొరకు ఏదైనా చేస్తా, ఎక్కడికైనా వెళ్తా, ఏ సమయమందైనా వెళ్తా అని ప్రార్థించేవాడు. అప్పట్లో కోల్డ్ వార్ తీవ్రంగా నడుస్తుంది. తూర్పు యూరోప్ దేశాల్లో క్రైస్తవులు నిర్బంధంలో ఉన్నారు. బైబిల్స్ ని నిషేధించారు. పాస్టర్స్ ని జైల్లో వేస్తున్నారు. ఆ సమయంలో బ్రదర్ ఆండ్రూ తన చిన్న నీలం కలర్ కారులో బైబిల్స్ ని పెట్టుకుని యుగోస్లోవియా దేశంలోకి ప్రవేశించాడు. అప్పుడు మొదలైంది బైబిల్ స్మగ్లింగ్ యాత్ర. ఒకరోజు రొమానియా వెళ్తున్నప్పుడు బోర్డర్ దగ్గర చెకింగ్ చేస్తున్నారు. తన కార్ నిండా బైబిల్స్ ఉన్నాయి. తన కార్లో బైబిల్స్ దొరికితే తన జీవితం అంతటితోటే ముగుస్తుంది. అప్పుడు ఆయన ఇలా ప్రార్థించాడు, ప్రభువా, నీవు భూమి మీద ఉన్నప్పుడు గ్రుడ్డివారికి చూపునిచ్చావు, ఇప్పుడు చూపు ఉన్న వీరికి గ్రుడ్డితనము కలగజేయమని ప్రార్థించాడు. అక్కడ చెక్ చేసేవారు తన ముందు ఉన్న కార్స్ ను మొత్తం చెక్ చేశారు. సీట్స్ క్రింద ఇంజన్ దగ్గర కూడా చెక్ చేశారు. కానీ బ్రదర్ ఆండ్రూ కార్ దగ్గరికి వచ్చి ఒక్క డోర్ కూడా ఓపెన్ చేయకుండా కేవలం కార్ పేపర్స్ చెక్ చేసి పంపించారు. తాను రష్యాకు వెళ్ళినప్పుడు ఒక వృద్ధాప్యంలో ఉన్న పాస్టర్ బ్రదర్ ఆండ్రూ దగ్గరికి వచ్చి 30 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను ఈ బైబిల్ కొరకని బోరున ఏడ్చాడు. బ్రదర్ ఆండ్రూ కొన్ని రోజుల తర్వాత ఒక ఆర్గనైజేషన్ ప్రారంభించి 60 పైన దేశాలలో బైబిల్ని పంచిపెట్టాడు. 1981లో 10 లక్షల బైబిళ్లు ఒక్క రాత్రిలోనే చైనాకి పంపించాడు. ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు, పరిశుద్ధాత్మని ఎలాంటి బోర్డర్ ఆపలేదని. బ్రదర్ ఆండ్రూ 2022లో ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. కానీ ఆయన చూపిన మార్గం ఇంకా వెలుగుతూనే ఉంది.